కావ్య తన ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి వంటగదిలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కావ్య వంటగదిలోకి వెళ్ళిపోయేసరికి రాజు అయితే హెడేక్ అన్నది కదా, తనకి హెడేక్ తగ్గిందో లేదో పాపం ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే సరిపోతుంది అని చెప్పేసి అయితే రాజు అనుకుంటూ ఉంటాడు. అలా రాజు అనుకుని కావ్యకి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. కావ్యకి రాజు ఫోన్ చేసేసరికి కావ్య అయితే పనిలో పడి అలా పట్టించుకోకుండా పని చేసుకుంటూ ఉంటుంది. ఇక కావ్య ఫోన్ మోగేసరికి కావ్యతో అయితే అపర్ణ ఇలా అంటూ ఉంటుంది, కావ్య నీ ఫోన్ నీకెవరో ఫోన్ చేస్తున్నారమ్మా అనేతో అంటూ ఉంటుంది. అలాగా అపర్ణ కావ్యకి అనేసరికి కొంచెం చూడండి అత్తయ్య ఎవరో అని చెప్పేసి అయితే పనిలో పడి ఆ కావ్య అయితే వాళ్ళ అత్తయ్యకి చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ కాయగూరలు అయితే కట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక రాజు ఫోన్ చేస్తాడని తెలియక కావ్య అయితే అనేస్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే ఫోన్ చూడడానికైతే లెగుస్తూ వెళ్తూ ఉంటుంది. ఒకవేళ ఆయన గట్ట ఫోన్ చేస్తున్నారా ఏంటా అని అయితే ఒకసారిగా గుర్తొస్తూ ఉంటుంది కావ్యకి. అలా గుర్తొచ్చి ఒకసారిగా పరిగెడుతూ ఉంటుంది. ఇక అమ్మో అత్తయ్య గారిని చూస్తే ఏమవుతుందో అని అయితే కావ్య కంగారు పడుతూ షాక్ అవుతూ ఉంటుంది.